శాస్త్రం. దాన్ని విడిచి ఇంకొక రకంగా మార్చడం కానీ, దానికి ఇంకొకటి చేర్చడం కానీ అటువంటివి ఏవీ చేయడానికి వీల్లేదు అంటారు. ఒకటోది సాంసిద్ధికి అంటే పరిశ్రమ చేత సిద్ధించినవి యోగ శక్తులు, పాండిత్యము, అక్షర జ్ఞానం. ఇవంతా కూడా పాండిత్యం అంటే శ్రమ చేసి నేర్చుకొని దాని గురించి ఆ సాధన చేసి అవన్నీ సిద్ధి చెందినట్వి. అంటే అంతకుముందు లేదు వాడికి, లేకపోయినా వాడు ఆ సాధన చేసి ఆ పాండిత్యం సంపాదించి దాన్ని సిద్ధి చేసుకున్నటువంటిది ఒక సాధన. బాగుగా ఒకరికి అలవడిన అట్టి అలవాట్లు అతనిని విడవజాలం. అది ఇంకొకటి సహజంగా వాడికి కొన్ని అలవాట్లు ఉంటే, ఒకవేళ ఈ మంచి అలవాట్లతో ఆ అలవాట్లు పోతాయా అంటే అవి పోయేటివి కాదు ఉంటారు. అది ఎక్కడో దాగైనా ఉంటాయి కానీ ఏమి అవి లేకుండానే పోతాయి వాడి అలవాట్లు అంటే అట్లా పోవడానికి లేదు ఉంటారు. స్వభావకి అది స్వభావం. ఒక ద్రవములో సహజముగానే ఉండు ప్రకృతి. ఉదాహరణకు అగ్నిలో ఉష్ణము, తేజస్సు, ఈ రెండు గుణములు లేకున్న అగ్నియే లేదు. కావున అగ్నికి అవి అత్యావశ్యకములైన సహజ గుణములు, స్వభావం. దాని స్వభావం. అగ్ని స్వభావం ఏది అంటే వేడిగా ఉండడము, తేజస్సు, ఉష్ణము, తేజస్సు, వెలుగు. ఆ వెలుగు వేడి అనేటివి రెండు అగ్నికి స్వభావం. ఆ స్వభావం మార్చడానికి ఎవరి వల్ల కాదు. అటువంటి స్వభావత అంటే వాడి స్వభావం అంతే లేమ్మా అంటాం కదా. స్వభావం అంటే ఇది మార్పు చెందదు వాడి విషయము, అది అంతేను అన్నట్టు. తర్వాతది అకృత అంటే అకృత్రిమము. నీరు నిమ్న దేశమునకు పారుట. నీరు పల్లమునకు పారుచున్నది అనగా అది యంత్రము చేత క్రిందికి తోయబోట లేదు. అట్లు పల్లమునకు పారుట నీటి యొక్క సహజ స్వభావం. నీరు పల్ల వెలుగు అంటారు కదా. అంటే ఆ నీళ్లకు ఆ పల్లం అంటే తగ్గుకు పారడము అనేది దాని సహజ గుణం. అంతేగాని దాన్ని ఏదైనా ఇప్పుడు మనం పైకి ఎక్కిస్తాము అంటే ఏదో కృత్రిమంగా మనం ఎక్కించవచ్చునే కానీ సహజంగా దాని స్వభావం ఏమిటిది అంటే కిందికి పారడమే దాని స్వభావం. తర్వాతది సహజ అంటే జన్మతో కూడా కలిగిన గుణములు. ఉదాహరణకు బాతులు నీటిలో నివసించుట, పక్షులు ఆకాశమనే. అవన్నీ సహజ గుణాలు. బాతులేమో నీళ్ళలో తిరుగుతాయి, పక్షులేమో ఆకాశంలో తిరుగుతాయి. అట్లా లేకుండా ఇది ఆకాశంలో అవి నీళ్ళలోకి వస్తాయంటే రావు. అంటే దేనికైనా సహజ గుణము అనేది మారదు అని దాని లక్షణం. ఇంకా మనం ఏ విధంగా మార్చడానికి చూసినా కూడా సహజ గుణము అనేది మారదు. ఇవి నాలుగును గౌడపాదం చేత ఈ శ్లోకంలో చెప్పబడిన సహజ ప్రకృతులు. కానీ శాస్త్ర ప్రకారము ఐదవది కూడా కలదు. దానిని కూడా ఇచ్చట చ అని దానినే గౌడపాదులు సూచించుచున్నారు. అది స్వరూప ప్రకృతి. మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవడము అనేది ఉంది అందరికీ. ఎవరి స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకునేటువంటి స్థితి ఉంది. కానీ అందరూ తెలుసుకోలేరు. ఎందుకంటే ఇవి అడ్డపడుతున్నాయి. ప్రపంచము, ఈ శరీరము, ఇవన్నీ అడ్డపడడంతో తన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. లేకపోతే తన స్వరూపం, తన పరమాత్మ స్వరూపము తనలో ఉండడము, అది తనకు తెలియబడము అనేది దాని స్వభావం. అట్లా తెలియబడుతుంది. జ్ఞాన స్వరూపం కదా. అది ఏమి మనం సంపాదించేది కాదు. దాని లక్షణమే ఎట్లా ఉంది. ఈ శరీరంలో జ్ఞాన స్వరూపమై సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి ఆ జ్ఞాన లక్షణము మనం సంపాదించినాకనో ఏదో చదువుకున్నప్పుడు వచ్చిందో కాదు. ఇప్పుడు చదువు అంటే ఏదో చదివితే ఆ ఉద్యోగం చేస్తాం, అది కృత్రిమంగా వాళ్ళకి తెచ్చుకున్నది. కానీ సహజమైనటువంటి స్థితి దాన్ని మార్చడానికి వీల్లేదు. అటువంటి ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ
సహజంగా సర్వాన్ని తెలియజేయడము అనేది దాని స్వభావం. ఈ స్వరూప ప్రకృతి ఉదాహరణకు పటములో పటత్వము, ఘటములో ఘటత్వము ఇత్యాదులు. పటములో పటత్వము తీసివేసిన అది పటము కాజాలదు. పటము అంటే వస్త్రం. ఈ వస్త్రంలో దాంట్లో ఆ వస్త్రంలో దారాలన్నీ తీసేస్తే ఆ వస్త్రం ఇంకేం కనిపిస్తుంది? అది కనిపించదు. ఘటంలో మట్టిని తీసేస్తే ఘటం ఎట్లా కనిపిస్తుంది? కనిపించదు. ఆ విధంగా దేనికి అది ఎట్లా ఉండవలనో అట్లా నిర్ణయమైంది. సహజ ప్రకృతిని విడిచి ఏదియూ నిలవజాలదు. చల్లని అగ్ని, నల్లని సూర్యుడు ప్రకృతిలో ఇంకనూ పుట్టలేదు. చల్లని అగ్ని, నల్లని సూర్యుడు అవి ప్రకృతికి విరుద్ధమైనటువంటి అట్లాంటివి ఎక్కడా పుట్టలేదు అంటాడు. ఎట్లా ఉండేటివి ఎంత కాలమైనా సూర్యుడు అగ్నిగానే వేడిగానే ఉంటున్నాడు, ఈ నీళ్ళు చల్లగానే ఉంటుంది. ఈ లక్షణం దానికి, దాని లక్షణం దీనికి ఏమన్నా మార్చడానికి అవుతుంది అంటే ఎవరికి మార్చడానికి లేదు. ఏదియూ తన సహజ ప్రకృతిని మార్చుకునజాలదు. తన ప్రకృతిని మార్చుకునలేదు కనుక అమృతము మర్త్యత్వమును పొందదు, మర్త్యత్వము అమృతత్వమును పొందదు. అది ఏమిటిదంటే సహజం. మనలో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉండే అది అమృత స్వరూపం. అంటే ఎప్పుడూ చనిపోయేది కాదు. అట్లాంటి అమృత స్వరూపమైన పరమాత్మ జ్ఞానస్వరూపము ఆ అమృతత్వాన్ని మార్చి మర్త్యత్వం అంటే చనిపోయే స్థితి రావడం అంటూ ఎప్పుడు జరగదు. ఇది కదా ఈ శరీరం కనుక మర్త్యత్వము అమృతత్వం. ఈ శరీరమా చనిపోయేదానికి ఇది దీని స్థితి ఎట్లాంటిది, చనిపోయే లక్షణం కలిగింది. ఇది ఎప్పటికీ ఉండమంటేనా ఇది ఎప్పటికీ ఉండదు. లోపల ఉండే పరమాత్మ ఎప్పటికీ ఉంటాడు. ఈ రెండు మార్చడానికి వీలు లేనటువంటివి. జరా మరణ నిర్ముక్తా సర్వే ధర్మా స్వభావతః జరా మరణమిచ్చन्तః చవంతే తన్మనీషయః. ఈ జీవులందరూ స్వభావము చేతనే జరామరణ వర్జితులు. కానీ వారు జరామరణములు తమకు కలవని భావించుచున్నారు. అంటే స్వభావం చేతనే జరామరణ వర్జితులు అంటే లోపల ఉండేటువంటి జ్ఞానం పరమాత్మ జ్ఞానస్వరూపం ఉంది. దానికి ముసిరితనం కానీ మరణం కానీ లేదు. అట్లా లేనటువంటి దానికి ఏమి ఇంక ఎప్పుడు వీళ్ళు మార్చడానికి వీళ్ళ ఆ విధంగా జరామరణాలు. ఈ శరీరానికి ముసిరితనం ఉంది. లేకుండా చేస్తామనుకుంటే శరీరానికి ముసిరితనం లేకుండా మరణించకుండా ఉండేట్టు చేయాలంటే ఇది ఉండదు. లోపల ఉండేటువంటి బ్రహ్మస్వరూపానికి దానికి జరామరణాలు లేవు, ముసిరితనం లేదు, మరణం లేదు. దేని స్వభావం దానికి మారదు అని. ఈ శరీర స్వభావం అది మారదు, ఆ పరమాత్మ స్వభావము అది మారదు. అది ఎప్పటికీ ఉండేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపము పరమాత్మ స్థితి. ఆత్మతత్వము ప్రతి వ్యక్తి యొక్క సహజ ప్రకృతి అయి ఉన్నది. పరమాత్మ అనేది ఎవరికి మళ్ళా ఎప్పుడో వాడు సాధనలు చేసి ఎక్కడైనా గురువు దగ్గరికి పోయి తెచ్చుకుంటే వచ్చింది కాదు. వానికి సహజంగానే పరమాత్మ స్థితి వాడి దగ్గర ఉంది. అయితే వానికి తెలియకుండా ఆ అజ్ఞానము అనేది, ప్రపంచ విషయము అనేది అది అడ్డపడి ఉంది. అడ్డు ఉందే కానీ లేకుండా పోలే పరమాత్మ. అందరూ పరమాత్మ స్వరూపులే, అందరూ బ్రహ్మస్వరూపులే. కానీ ఎవరికి ఎందుకు తెలియబడలే ఈ బ్రహ్మస్వరూపము అంటే వాళ్ళ మనస్సు ప్రపంచాన్నంతా సృష్టి చేసి చేసి ఈ వాక్కు మనస్సు అది ఏదంటే ఈ మనస్సు ఆకారం పొందుతుంటే ఆ రూపం ఏర్పడుతుంటే దాన్ని చూస్తూ ఆ మంచి చెడుగులు చూస్తూ వీడు ఇట్లా ఉండిపోయినాడే కానీ వాస్తవంగా జ్ఞానస్వరూపమైన పరమాత్మ శాశ్వతమైనటువంటి జ్ఞానస్వరూపుడు. అజ్ఞానంతో ఉండే దేహము మన బుద్ధులు వెళ్ళి అజ్ఞానం.
అజ్ఞానంతో కూడినట్టు. వీటిని మార్చడానికి వీల్లేదు అంటారు. కనుక ప్రత్యేగాత్మలన్నీ అంటే జీవాత్మలన్నీ ఆ ఆత్మ స్వభావమునే కలిగి ఉండవాలి. అది ఆ జ్ఞాన స్వరూపం కదా పరమాత్మ. ఒకవేళ శరీరంలోకి వచ్చి ప్రత్యేగాత్మ అయింది. ప్రత్యేగాత్మ అంటే ఈ మనస్సుకు, ఈ బుద్ధికి, ఇంద్రియాలకు, వీటన్నిటికీ సాక్షిగా ఉండి సర్వాన్ని తెలుసుకుంటూ ఉంది. ప్రత్యేగాత్మ అంటే వీటన్నిటికంటే వేరుగా ఉండి, ఇంద్రియాలు ఉన్నాయి మనలో, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ వాటి పనులు చేయడానికి ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మనలో ఉండేటువంటి పరమాత్మ చైతన్యం. అది ప్రత్యేకంగా ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. అటువంటి జ్ఞానస్వరూపుడు అందరిలో ఉన్నాడు. అది ఏమి ఒక్కొక్కరిలో ఎవడో వాడి ప్రత్యేకంగా తెచ్చుకుంది కాదు. కొందరికి తెలియబడుతుంది, విచారణ చేసి తెలుసుకుంటున్నారు. కొందరు తెలుసుకోకుండానే దాటిపోతున్నారు. ఆ విధంగా జరుగుతుంది. క్షీణత ఇంద్రియములకు, సూక్ష్మదేహ శక్తులకు సంబంధించినది. స్థూల దేహము నుండి సూక్ష్మదేహము వేరగుటయే మరణమవుతున్నది. ఈ స్థూల దేహం నుండి ఈ మనోబుద్ధులుందే, ఈ పరమాత్మ ఏం రావదు. పరమాత్మ సర్వవ్యాపకం, అంతటా ఎప్పటికీ ఉండేటువంటి. ఈ సూక్ష్మ శరీరం ఉంది, మనోబుద్ధి చిత్తాహంకారాలు అని. ఆ మనోబుద్ధి చిత్తాహంకారాలు ఎంతకాలం దీంట్లో ఉంటాయో అంతకాలం శరీరం ఉండి పనిచేస్తుంటుంది. అవి ఎప్పుడు లేకుండా పోతాయో అప్పుడు ఈ శరీరం శవమై పడిపోతుంది. ఆ విధంగా వీటికన్నిటికీ ఉంది కానీ స్వభావం మారే స్థితి పరమాత్మకు మాత్రము దాని స్వభావం మారే స్థితి లేదు. ఇట్లు మన సహజ స్వభావమును మర్చిపోయి ఆత్మను ఆవరించిన భౌతిక ఆవరణలకు ఎక్కువగా తాదాత్మ్యం చేస్తున్నాం. మరి ఎందుకు అంటే మనలో ఇటువంటి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ సహజంగా సర్వానికి అతీతంగా సర్వాన్ని తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞాన స్వరూపము పరమాత్మ ఉండినా కూడా ఆ పరమాత్మను మర్చిపోయి దేహము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అయినా ఇవి నేను అనుకుంటూ ఇక్కడ దీని వ్యవహారంలో పడినాడు.